ఒక నెంబర్ ఇచ్చేసేసి దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అని కనుక్కోవడానికి ఒక ప్రోగ్రామ్ రాయమన్నప్పుడు రివర్స్ ఆఫ్ ఏ స్ట్రింగ్ ప్రోగ్రామ్ యూజ్ చేసి మనము కౌంట్ ఆఫ్ డిజిట్స్కి కూడా ప్రోగ్రామ్ రాయొచ్చు. ఇప్పుడు మనకి 123 అనే నెంబర్ ఇచ్చారనుకో, దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి. అంటే యూక్లిడియన్ అల్గోరిథం మనం రివర్స్ ఆఫ్ ఏ స్ట్రింగ్కి యూజ్ చేస్తాం కదా. వైల్ లూప్ వేసేసేసి ప్రతి ఇటరేషన్లో కూడా మనకి ఫస్ట్ ఇటరేషన్లో ఏమొస్తుంది? 3 వస్తుంది. సెకండ్ ఇటరేషన్లో 32 వస్తుంది. తర్వాత థర్డ్ ఇటరేషన్లో 321 వస్తుంది. అదే కదా మనకి లాస్ట్ రివర్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్లో స్టోర్ అయ్యేది. సో ఇది మనకి రివర్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్ ప్రోగ్రామ్ యూక్లిడియన్ అల్గోరిథం యూజ్ చేసి, దీన్ని యూజ్ చేసి మనము కౌంట్ ఆఫ్ డిజిట్స్ ప్రోగ్రామ్ రాస్తాం. ఎలాగా? 3 ఇటరేషన్స్ అవుతున్నప్పుడు మనకి కౌంట్ వాల్యూ కూడా 3 వస్తుంది. అండ్ లాస్ట్ మనకి కౌంట్ ఆఫ్ డిజిట్స్ 3, 123కి 3 డిజిట్స్. సో ఇంత పెద్దగా కాకుండా మనకి ఇంకో సింపుల్ షార్ట్ కట్ ఉందన్నమాట. అది కౌంట్ చేయాల్సిన నెంబర్ తీసుకొని లాగ్ ఆఫ్ దట్ నెంబర్ +1 చేస్తే మనకి కౌంట్ ఆఫ్ డిజిట్స్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి లాగ్ ఆఫ్ 123 వాల్యూ 2.0899, దానికి +1 చేసేసి ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తే 3 అనమాట, అంటే 3 డిజిట్స్.